స్వీట్ పొటాటో వెడ్జెస్. స్వీట్ పొటాటో వెడ్జెస్. సో పొటాటో వెడ్జెస్ విన్నాము, బట్ స్వీట్ పొటాటో వెడ్జెస్ ఎలా ఉంటాయి ఏంటి, అందులో ఏం యాడ్ చేస్తున్నావు చూసేద్దామా మరి? చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, ఆల్రెడీ అంటే చిలకడ దుంప ఆల్రెడీ నువ్వు చక్కగా వెడ్జెస్ లాగా కట్ చేసి ఉడకబెట్టి తీసుకొచ్చేసావు. అవును. సో బటర్ యూస్ చేస్తున్నావు. సో అండ్ ఇక్కడ కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా యూస్ చేస్తున్నాం. మనం ఇందులో రైస్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాం కొంచెం క్రిస్పీగా రావడానికి. అండ్ అలాగే రైస్ ఫ్లవర్ లో మనకు సింపుల్ కార్బ్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీకి ఎక్కువగా వర్క్ చేస్తాం. ఓకే, యూజువల్లీ ఏంటంటే బయట ఫ్రైస్ ఇలా తీసుకోవడం బదులు, ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు ఆయిల్ అవంతా తెలియదు ఎలా యూస్ చేస్తారు ఏంటంటే, ఇలా ఫ్రెష్ గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అంట. అవును, ఎందుకంటే స్వీట్ పొటాటో మనకు మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టు డయాబెటిక్ వాళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ స్వీట్ పొటాటో వెడ్జెస్ అనేది బెస్ట్ ఆప్షన్. టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్, అలాగే సో ఇందులో ఫస్ట్ స్వీట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసింది. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, చాలా మంది ఏంటంటే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు, తర్వాత మిక్స్ చేస్తారు. అలా కాకుండా ముందే కొంచెం బాయిల్ చేస్తే సరిపోతుంది. కొంచెం బాయిల్ చేసి మనం మ్యారినేషన్ చేసి జస్ట్ సాల్ట్ చేసుకున్నా కానీ మనకు ఇంకా క్రిస్పీగా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ కూడా, అలాగే కొంచెం జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా, కొంచెం సాల్ట్. సో కొంచెం ఎక్కువ స్పైసెస్ యాడ్ ఆన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు బ్యాలెన్సింగ్గా ఏం తీసుకోవచ్చు? బ్యాలెన్సింగ్గా మనము మజ్జిగ అలాంటిది తీసుకోవచ్చు, లేదంటే జీరాతో చేసింది కూడా ఏదైనా మనం ప్రిఫర్ చేయొచ్చు. లైక్ జీరా వాటర్ కానివ్వండి, జీరా రైస్ అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది పిల్లలు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే కొద్దిగా స్పైసెస్ యాడ్ ఆన్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. పిల్లలు కూడా తీసుకోవచ్చు. సో పిల్లలు తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కర్డ్తో మ్యారినేట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఆయిల్ వేసి ఫస్ట్ కలిపేసి స్పైసెస్ వేస్తున్నాను కదా, వాళ్ళు కర్డ్ వేసుకోవాలి ఆ ప్లేస్. ఓకే, అలాగే సాల్ట్ కూడా, కొంచెం రైస్ ఫ్లవర్ క్రిస్పీగా ఉండడానికి ఇది. ఓకే, ఇందులోనే మనం మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చాలా మంది ఏంటంటే పిజ్జా వీటిలోకే మనం హర్బ్స్ అనేవి యూజ్ చేస్తుంటాము. సో జనరల్గా మన కుకింగ్ ప్రాసెస్ ఏదైతే చేసుకున్నామో కొన్ని రెసిపీస్ వాటిలో యాడ్ ఆన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు. చేసుకోవచ్చు. మిక్స్డ్ హర్బ్స్లో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, కాన్స్టిపేషన్ని రిలీవ్ చేయడానికి, అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా అసిడిటీ ఉంటుందో వాళ్ళకి, సో అన్నిటికీ కూడా మనకు మిక్స్డ్ హర్బ్స్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా వేసుకుంటాం. ఇప్పుడైతే ఇంకోసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి దీన్ని మెల్లిమెల్లిగా కలిపేసుకోవాలి. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. మీరు అంతలోపు ఈ బటర్తో ప్యాన్ని వేడి చేసేయండి. ఓకే, కొద్దిగా బటర్ వేసుకున్నాను. సో మొత్తం అలా సార్ట్ చేసుకున్న తర్వాత బటర్లో కూడా సార్ట్ చేయాలన్నమాట. అవును. ఓకే, సో ఇప్పుడు విసిద్దాం. సర్వ్ చేసుకుందామా? మనం సర్వ్ చేసుకుందాం.
చాలా క్రంచీగా అయ్యాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? యా, రెడీ అయిపోయినట్టే. మనం కొంచెం టాపింగ్స్ లాగా కూడా వేద్దాము. ఓకే, కొంచెం హర్బ్స్, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, సో పర్ఫెక్ట్. రెడీనా మరి? యా, లాస్ట్ ఇయర్ స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ అయిపోయాయి. ఓకే, యమ్మీ యమ్మీ స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్వీట్ పొటాటో వెడ్జెస్కి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 2, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మిక్స్డ్ హర్బ్స్ 2 టేబుల్ స్పూన్లు. స్వీట్ పొటాటో వెడ్జెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, నూనె వేసి కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, బియ్యపిండి, మిక్స్డ్ హర్బ్స్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగాక అందులో కలిపి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలని వేసి వెన్నతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి మిక్స్డ్ హర్బ్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ పొటాటో వెడ్జెస్ రెడీ.